యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదువుకుందాం. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం వినాలి. మీరు స్వాధీనపరుచుకున్నటకు మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొని పోవుటకై 3 దినములలోగా మీరు యోర్దానును దాటవలెను గనుక ఆహారమును సిద్ధపరచుకొనుడి. గట్టిగా చప్పలు కొట్టండి. యెహోషువతోటి దేవుడు సెలవిస్తున్నటువంటి మాట. యెహోషువ తన జనులతో ఈ మాట చెప్తున్నాడు. 40 సంవత్సరాల ప్రయాణం ఐగుప్తి దేశంలో నుంచి వినాలి. తలపైకి ఎత్తి వినండి, ఇప్పుడు ఎవరు రాసుకోవద్దు. ఐగుప్తి దేశంలో నుంచి వాళ్ళు బయలుదేరి యోర్దాను అనే ఒక స్థలానికి వచ్చి నిలబడుకున్నారు. ఏ స్థలం అది? యోర్దాను నది దగ్గరకు వచ్చి నిలబడుకున్నారు. ఆ యోర్దాను నది దగ్గర నుండి నది దాటితే దేవుడు వాళ్ళకి ఇస్తాను అని చెప్పిన పాలు తేనెలు ప్రవహించే దేశం. ఆ దేశాన్ని వాళ్ళు స్వాధీనపరచుకోవటానికి వాళ్ళ కళ్ళ ముందు 3 రోజులు ఉందండి. యెహోషువ వాళ్ళతో చెప్తూ వస్తున్నాడు, దేవుడు మనల్ని స్వాధీనపరచుకునే ఆ దేశంలో మనం అడుగు పెట్టబోతున్నాం. సరిగ్గా మనం ప్రయాణం చేస్తే నాన్ స్టాప్గా మనం ఇక్కడ కనుక ప్రయాణం చేసి ఎక్కడ మధ్యలో మనం ఆగకుండా మనం ఆ దేశంలోనికి ప్రవేశించాలంటే 3 రోజులు పడుతుంది. ఎన్ని రోజులు? 3 రోజులు పడుతుంది. ఈ 3 రోజుల్లో మాకు ఆకలేస్తుంది, వంట వండుకోవాలి, అలసిపోతున్నాం, కాస్త గుడారాల్ని వేసుకొని గుడారాలు అలసట తీర్చుకుందాం అని ఇలాంటివి క్షణికమైన తుచ్చమైన వాటిని మీరు పెట్టుకోవద్దు. ఎక్కడ మనం నిలబడద్దు. ఇక మనం స్వాధీనపరచుకోవటానికి బయలుదేరి వెళ్తున్నాం. 3 రోజులు ఉంది. వంట వండుకుందామని కానీ, బట్టలు ఉతుక్కుందామని కానీ, గుడారాలు వేసుకుందామని కానీ అట్లాంటి ఆలోచనలు ఏమీ పెట్టుకోవద్దు. నాన్ స్టాప్గా బయలుదేరి వెళ్ళిపోదాం. ఈ 3 రోజులు మీరు ఆహారాన్ని సిద్ధపరచుకోవాలి అని చెప్పాడండి. నేను ఒకసారి ఈ విషయం మీద చెప్పాను మీకు. ఏ ఆహారాన్ని సిద్ధపరచుకోవాలని 3 రకాలైన ఆహారాల గురించి చెప్పాను మీకు. ఆ సంగతి ప్రక్కన పెట్టండి. దేవుడు మీకు ఇస్తాను అని చెప్పిన ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవటానికి నేడు నీవు యోర్దాను దాటాలి. గట్టిగా చప్పలు కొడదామా? హుషారుగా చప్పలు కొట్టండి. అందరు చెప్పండి. ఏం దాటాలండి మీరు? ఏం దాటాలి? మీరు ఒకసారి చెప్పండి. ఏం దాటాలి? అందరూ చెప్పండి. ఏం దాటాలండి? మీ ప్రక్కన ఉన్న వాళ్ళకి మాట చెప్పండి. యోర్దాను దాటాలి అని చెప్పండి. ఒకసారి చెప్పండి. యోర్దాను దాటాలి. నేడు నీవు ఆ దేశాన్ని నేను నీకు ఇవ్వబోతున్నాను. పాలు తేనెలు ప్రవహించే ఒక దేశాన్ని నేను మీకు ఇవ్వబోతున్నాను. ఆ దేశాన్ని మీరు స్వాధీనపరచుకోవాలంటే నేడు యోర్దాను దాటాలి. నాన్ స్టాప్గా మీరు బయలుదేరి వెళ్తున్నారు. ఆ దేశాన్ని మీరు స్వాధీనపరచుకోవటానికి మధ్యలో ఎక్కడ ఆగకుండా ఆహారాన్ని సిద్ధపరచుకోవాలి, ఆహారాన్ని సమకూర్చుకోవాలి, ఆహారాన్ని ఏమండి మీరు తయారు చేసుకొని ఎక్కడ ఆగకుండా బయలుదేరి వెళ్ళాలి. నేను మిమ్మల్ని ఆ దేశాన్ని మీకు అనుగ్రహించబోతున్నాను, మీ పితరులకి స్వాస్థ్యంగా ఇస్తాను అని చెప్పిన ఆ దేశం అది. ఆ దేశాన్ని మీరు స్వాధీనపరచుకోబోతున్నారు కనుక యోర్దాను దాటాలి అని దేవుడు స్వయముగా యెహోషువతోటి ఈ మాట చెప్పాడండి.
యెహోషువ తన జనులకి ఇదే ఆజ్ఞాపించాడు. వాలంటీర్లు అందరూ కూర్చోండి. యెహోషువకి ఆజ్ఞాపించాడండి. యెహోషువ ఆ మాట విని ప్రజలకి ఈ మాట చెప్తూ వచ్చాడు. మనము 3 దినాల్లో ప్రయాణమై మనం వెళ్తే ఆ దేశంలో అడుగు పెడుతున్నామంట. మనం యోర్దాను దాటబోతున్నాము. దేవునికి స్తోత్రము, మహిమ కలుగును కాక. అందరూ ఒకసారి ఆమెను చేద్దామండి, గట్టిగా ఒకసారి ఆమెను చేద్దాం. చూడండి, ఇశ్రాయేల్ దేశానికి శత్రువుల యొక్క దేశానికి మధ్యలో ఉన్నది ఈ యొక్క యోర్దాను నది. ఇశ్రాయేల్ దేశం పోతే ఈ యోర్దాను నది చాలా చోట్ల ఏమండి మనకి తగులుతూనే వస్తుంది. ఈ యోర్దాను అనేది చాలా శ్రేష్టమైనటువంటి నది. మన పితరులు దాటి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని స్వాధీనపరుచుకున్న, ఒక దేశాన్ని సొంతం చేసుకున్నటువంటి ప్రాంతం ఈ యోర్దాను నది దాటితేనే వారి జీవితంలో ఆ దేశంలో అడుగు పెట్టగలిగారు. ఆ యొక్క యోర్దాను దేవుని యొక్క మహిమ కలిగిన ఆ స్వాస్థ్యానికి, శత్రువులకి లేక లోక ఆచారాలకి, లోక సంబంధమైన పద్ధతుల్ని వేరు చేయగలిగిందే నది. ఈ నది దాటటము అంటే దాని అర్థం ఏంటంటే మనం ప్రత్యేకించబడినటువంటి వ్యక్తులుగా మారుతున్నామని అర్థం. లోకంలో నుంచి మనం ఒక లోక సంబంధమైన ఈ యొక్క ఆచారాలు, పద్ధతులు, కులాలు, పాప సంబంధమైన కార్యక్రమాలు ఇవన్నీ దాటడానికి మనకు ఒక నది ఒకటి ఉంది. ఆ నది మనం దాటాలి. అలా దాటినప్పుడే మనం ఈ లోకం నుంచి వేరుపరచబడి దేవుని ప్రజలుగా మనము మార్చబడబోతున్నాము. చేతులు పైకెత్తి ఒకసారి ఆమెను చెప్దామండి. అంటే దాని అర్థం ఏంటి? లోకాల నుంచి దేవుని ప్రజలకి మధ్యలో వేరు చేయగలిగింది ఈ యొక్క యోర్దాను అనే ఒక నది. దేవుడు చెప్తూ వస్తున్నాడు కదా, ఈ నది దాటాలి. ఈ నదిని మీరు ఎవరిని దాటి వెళ్ళినప్పుడే మీరు యోర్దానులో అడుగు పెట్టగలుగుతారు, దాన్ని మీరు స్వాధీనం చేసుకోగలుగుతారు. కనుక యోర్దాను దాటండి అని ఒక ఆధ్యాత్మికమైన ఒక స్థితిలో మనము నది దాటితేనే కానీ దేవుడు మనకి ఇస్తానంటున్న ఆ మహిమ కలిగినటువంటి ఆశీర్వాదాన్ని మనం పొరపాటును అనిపించలేమండి. కనుక ఈరోజు మనతో చెప్తూ వస్తున్నాడు, యోర్దాను దాటాలి. చెప్పండి, ఏం దాటాలండి? కొంచెం గట్టిగా చెప్పండి అందరూ. ఆదికాండం 32వ అధ్యాయం 10వ వాక్యం. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే. అక్కడి నుంచి నోట్ చేసుకోండి. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దానును దాటి తిని ఇప్పుడు ప్రజెంట్ నేను 2 గుంపులైతిని. కొట్టో చప్పట్లో కొట్టండి, గట్టిగా చప్పలు కొట్టండి. యాకోబు జీవితంలో 2 గుంపులుగా మారాడు. ఆమెను అంటారా? అందరూ ఒకసారి ఆమెను చెప్పండి. యాకోబు ఎన్ని గుంపులుగా మార్చబడ్డాడు? చెప్పండి ఎన్ని గుంపులుగా? 2 గుంపులు. ఎప్పుడు? అది కాన్సెప్ట్లోకి రావాలి మీరంతా. ఎప్పుడు? ఒకసారి చెప్పండి, ఎప్పుడండి? యోర్దాను దాటినప్పుడు. ఎంత స్పష్టమైనటువంటి విషయాన్ని చెప్తున్నాడు, ఒకసారి వినండి. ఒకప్పుడు యోర్దాను దాటక ముందు నా జీవితం వేరుగా ఉంది. తల్లి కవిగిట్లో లేక తల్లి చెంగు పట్టుకుంటూ తిరుగుతున్నప్పుడు నేను 2 గుంపులుగా ఆశీర్వదించబడలేదు. తండ్రి ఇంట్లో ఉంటున్నప్పుడు 2 ఆశీర్వాదం నాకు కలగలేదు. నేను నా తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు ఏమండి మా అన్నల్ని కుటుంబాల్లో ప్రతి వారిని మోసం చేస్తున్నప్పుడు 2 ఆశీర్వాదం నా జీవితంలో నేను సంపాదించుకోలేదు. కానీ ఇప్పుడు నాకు ఒక ప్రత్యేకమైన ఒక ఆశీర్వాదం నాకు కలిగింది. నా జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ ఏదైనా ఉందంటే అది ఏంటో తెలిసిన, యోర్దాను దాటాను. నేను యోర్దాను దాటాను. దాటక ముందు నా జీవితం ఒక చదరకంగా బ్రతుకుతూ వచ్చింది. మామ ఇంటిలో పడిన శ్రమ నాకు తెలుసు. ఎండకెండాను, వర్షాలకు తడిశాను, కష్టాలు పాలయ్యాను.
మందలు మేపాను. రాత్రనక పగలనక నా మందల్లో ఏమండి సింహాలు తోడేలు వచ్చి వాటిని కరుచుకుని ఏమండి తీసుకుని వెళ్ళిపోతే ఆ మందలో పోయిన ఆ గొర్రెల యొక్క వెల నేను కట్టి నా జీవితంలో శ్రమను అనిపించాను. నాకు వచ్చిన కష్టం, నాకు వచ్చిన పోరాటం ఒకనాటిది కాదు, అది వర్ణాతీతమైనటువంటి ఒక పోరాటం. ఇలాంటి పోరాటాల మధ్యలో నా జీవితంలో ఎందుకురా ఈ పరిస్థితి ఇలా అయిపోయింది ఏంటని చెప్పి కన్నీరు మున్నీరు పెట్టి ఏడుస్తున్నాను. అలాంటి ఏడుస్తున్న నా శ్రమల మధ్యలో నా దేవుడు ప్రత్యక్షమై నాతో చెప్పిన మాట తెలిసిన, యాకోబు ఇంతవరకు నువ్వు మీ మామ ఇంటిలో ఉన్నావు, లే పైకి లే, నిన్ను ఆశీర్వదించే రోజు వచ్చింది, నీ ఆశీర్వాదం ఫలించే రోజులు వచ్చాయి. నీ ఆశీర్వాదాన్ని మూట కట్టుకుని నీ తల మీద పెట్టుకుని తండ్రి ఇంటికి వెళ్ళే రోజులు వచ్చాయి. లే పైకి లే. ఎంతకాలం ఈ ఉచ్చులో పడి ఉంటావు? ఎంతకాలం మీ మామ దగ్గర బానిసగా బ్రతుకుతావు? లే పైకి లే అని దేవుడు యాకోబుని వెన్ను తట్టి లేపాడండి. కొట్టండి, చప్పట్లు వచ్చి గట్టిగా చప్పట్లు కొడతాం. చేతులు పైకి సరాలలో చెప్దాం, బిగ్గరగా సరాలలో చెప్దాం, బిగ్గరగా మరొక సరాలలో చెప్దాం. దేవుడు చెప్పిన మాట విని యాకోబు లేచాడు. లేచి బయలుదేరి వెళ్తున్నాడండి. ఒక చోటకు వచ్చిన తర్వాత తన గుండెలో ఒక భయం. అదేంటి తెలిసిన, ఇప్పుడు మా అమ్మ ఇంటిని విడిచిపెట్టి నా తండ్రి ఇంటికి వెళ్తున్నాను. మా అన్నయ్య నా మీద పగబట్టున్నాడు. ఒకవేళ మా అన్నయ్య నన్ను చంపేస్తాడేమో. ఇంతకాలం మా అన్న కంటపడలేదు కనుక, నేను ఎక్కడున్నానో మా అన్నకి తెలియదు కనుక, నేను ఎలా ఆస్వాదించబడ్డానో ఎలా బ్రతికానో మా అన్నకి తెలియదు కనుక, ఇప్పుడు మా అన్న కంట పడితే మా అన్న నన్ను ఏం చేస్తాడు? తీరని కన్నీల మధ్యలో గుండె గుప్పిట్లో పెట్టుకుని మోకాల మీద పడి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నువ్వు చేసిన ఉపకారాలకి నేను అసలు పాత్రుడు కాదు, నువ్వు చేసిన ఉపకారాలకి యోగ్యుని కాదు, నీవు నన్ను ఆశీర్వదించడానికి నేను సరైన పాత్రను కాదు. ఏ అర్హత లేని నన్ను ఒక దొంగగా, మోసగాడిగా, ఒక పనికి మాలినవాడిగా, దగా కోరిగా బ్రతికిన వాడిని ఇప్పుడు నన్ను ఆశీర్వదించేవయ్యా. కానీ మా అన్న చంపేస్తాడని భయంతో నేను బ్రతుకుతూ వస్తున్నాను. ఒకప్పుడు నేను ఒట్టి చేతి కర్ర తీసుకుని బయలుదేరి వెళ్ళాను. నా చేతిలో కర్రే ఉంది, చేతి కర్ర. మీలో చాలామంది జీవితాలు ఒకప్పుడు ఒట్టి చేతి కర్రతో బ్రతికిన వాళ్ళు. ఒట్టి చేతి కర్ర అంటే దాని అర్థం తెలిసిన, శ్రమపడే ఒక పరిస్థితుల మధ్యలో రెక్కాడందే డొక్క ఆడదు అనే పరిస్థితిలో మీరు ఎంతో ఏమండి కన్నీరు మున్నీరుగా బ్రతికిన వాళ్ళు ఒకప్పుడు. కానీ ఇప్పుడు నా దేవుడు మిమ్మల్ని యోర్దాను దాటిన తర్వాత 2 గుంపులుగా మిమ్మల్ని మార్చాడు. ఇప్పుడు కొట్టండి, గట్టిగా చెప్పాలి, కొట్టండి. ఒకప్పుడు నీ స్థితి ఏంటి, ఇప్పుడు నీ స్థితి ఏంటి? చూడండి, ఒకప్పుడు నది దాటక ముందు బానిసపురతకు బ్రతికాడు. నది దాటిన తర్వాత నా దేవుడు యాకోబుని 2 గుంపులుగా ఆశీర్వదించాడు. ఆ 2 ఆశీర్వాదం నీకు కలగాలంటే నీవు యోర్దాను దాటాలి. చేతుల పైకి ఆమెని చెప్పండి, గట్టిగా ఒకసారి ఆమెని చెప్పండి. ఏమి దాటాలి చెప్పండి, చెప్పండి. ఏం దాటాలండి? లోక ఆచారాలు దాటాలి, లోక పద్ధతులు దాటాలి, లోకంలో ఉంటున్న క్షణికమైన తుచ్చమైన సౌకర్యాలను విడిచిపెట్టి దేవుని మార్గాల్లో వస్తున్నప్పుడు, దేవుని సన్నిధికి బయలుదేరి వెళ్తున్నప్పుడు, దేవుని సన్నిధిని అనుభవిస్తున్నప్పుడు విడిచిపెట్టాలి. లోకము కావాలి, దేవుడు కావాలి, దెయ్యము కావాలి, దేవుడు కావాలి, దగాకోరి జీవితం కావాలి, బజారు మనిషిగా తిరగాలి, దేవుళ్ళు ఎదగాలని అనుకుంటే సరిపోదు. ఒక వరలో ఒక కత్తి మాత్రమే పడుతుంది. కత్తి దూసి ఖడ్గం చేత యుద్ధం అయిన తర్వాత మరలా అదే కత్తికి మరలా సమురు పూసి మరలా వరలో పెట్టాలి. కారణం ఏంటి తెలిసిన, మరలా ఒక యుద్ధం ఉంది కనుక దాని కొరకు సిద్ధపరచబడే ఒక ఆయుధం ఉండాలి. నేను లోకంతో బ్రతుకుతాను, లోక సంబరాలతో బ్రతుకుతాను, లోక అందసందాలతో బ్రతుకుతాను అని అనుకుంటే సరిపోదండి. నీవు యోర్దాను దాటిన తరువాత నా దేవుడు 2 మిమ్మల్ని ఆస్వాదించును కాక.
అటుకు సరామని చెప్దామండి. ఒకప్పుడు ఒంటరి బ్రతుకు ఇప్పుడు 2 గుంపులుగా మారాడంట. ఎన్ని గుంపులండి చెప్పరంటే అండి? 2 గుంపులు. నాకు ఆశ్చర్యం అనిపించింది. యాకోబు వెళ్ళినప్పుడు ఒట్టి చేతికరతో వెళ్ళాడు. ఒట్టి చేతికరతో వెళ్ళాడు. చిన్న వ్యాపారం ప్రారంభించినప్పుడు నీ పరిస్థితి ఏంటో నాకు తెలుసు. చేతిలో విత్తనాలు చేతితో పట్టుకుని ఏమండి ముందు వేసిన పంట నాశనం అయిపోయింది, ఈ పంట అయినా వస్తుందా రాదని గుప్పిట్లో పెట్టుకుని 4 విత్తనాలు పట్టుకున్న సంగతి నీకు తెలుసో? పిల్లల వయసుకు వస్తున్నారైనా వయసుకు వచ్చిన పిల్లలకి ఏం చేయాలో అర్థం కావట్లేదని నిరాశపడిపోయి ఎవరైనా ఆదుకుంటారేమో, ఎవరైనా కాస్త నా బాధను అర్థం చేసుకుంటారేమని ఎదురు చూస్తున్న రోజులు నీకు బాగా తెలుసు. ఈ రోజున మీ దశ మారిపోయింది. ఈరోజు మీ పరిస్థితులు మారిపోయాయి. ఈరోజు ఒకరి మీద ఆధారపడే స్థితిలో దేవుడు మిమ్మల్ని ఉంచలేదు. 10 మందికి గుప్పిట్లు విప్పి పెట్టే స్థితిలో మిమ్మల్ని పెట్టాడు. ఈరోజు 2 గుంపులుగా నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడండి. కొట్టండి, హుషారుగా చప్పట్లు కొట్టు, గట్టిగా చప్పట్లు కొట్టు, చేతులు పైకి సరళలే చెప్పండి. దీని టర్నింగ్ పాయింట్ ఎక్కడో తెలిసినా ఎక్కడ చెప్పండి? ఇప్పుడు యోర్దాను దాటి మనం అనుకున్న దాన్ని వదిలేసి అదిగో ఈ యోర్దాను దాడితే దేవుడు నాకు ఇస్తానన్న ఆశీర్వాదాన్ని సొంతం చేసుకోవాలి అని అనుకునే వాడిని ఇదిగో ఈ ఆదివారం నుంచి 2 గుంపులుగా ఆశీర్వదించబోతున్నాడు. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు ఒంటిగా పిలిచాడంట. అతన్ని 1000 జనం అయ్యేటట్లు, గొప్ప జనం అయ్యేటట్లుగా ఆశీర్వదించాడంట. నీ పిలుపు ఒకప్పుడు ఒంటరి పిలుపు. నా పిలుపు ఒంటరిగా పిలిచిన పిలుపు. నిజమే, దేవుడు పిలిచినప్పుడు నా చుట్టూ 10 మంది లేరు. వాళ్ళంతా భయంకరమైనటువంటి ఒక రకమైనటువంటి వ్యాధి. పండుకుంటే చీమలు వచ్చాయి నా దగ్గరికి. అట్లా బల్ల మీద పడుకుని ఉన్నాను. సరిగ్గా మిట్ట మధ్యాహ్నం సమయం అని పడుకున్న బల్ల దగ్గర, నేను పడుకున్న బల్ల దగ్గర కన్ను పైకెత్తి చూస్తే ఆయన తల ఎక్కడ ఉందో కనబడనంత ఎత్తులో ఉన్నాడు. ఆయన అంత ఎత్తులో ఉన్నాడు. ఏంట్రా బాబు ఎంత ఎత్తున్నాడు ఈయన అని అనుకున్నాను. ఆయన వంగి, నేను నిన్ను సేవ కొరకు పిలిచాను కదా, ఏంటి ఎప్పుడు వస్తావు నా గురించి చెప్పేదానికి, ఇక్కడే ఉంటావా అని మాట్లాడింది 1 మినిట్. కళ్ళు తిరిగి చూస్తే ఆ వ్యక్తి నాకు కనబడలేదు. మళ్ళా వాళ్ళంతా చెమటలు పోసేసి నాకు బాగా గుర్తుంది. 97వ సంవత్సరం బాగా గుర్తు నాకు. కళ్ళు తిరిగి చూస్తే మనిషి కనపడలేదు. వాళ్ళంతా చెమటలు పోసేసి అటు ఇటు చూస్తే ఎవరు కనపడలేదు నా చుట్టూ. అమ్మ పిలుస్తుంది. చిన్న పాక అమ్మ ఇల్లు. ఆ పాకలో అన్నం అంతా వండి పెట్టుకుని రారా అని పిలుస్తుంది. ఒళ్ళంతా చెమటలు పోసి పరిగెత్తుకుంటే వెళ్ళి మా అమ్మ ఒళ్ళు పడిపోయినట్లుగా. ఏంటి అది? ఎవరు అర్థం కావట్లేదమ్మా, చాలా ఎత్తున్నాడమ్మా. మా అమ్మ గట్టిగా పట్టుకుని ఏడ్చింది. పిలిచినప్పుడు ఒంటరిగా పిలిచాడు. 28 సంవత్సరాల తర్వాత గొప్ప జనంగా ప్రభు నన్ను మార్చాడు. గొప్ప జనం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంచుమించుగా 512 మందికి బాప్తిస్మాలు ఇచ్చింది. 512 మందికి. నిన్న ప్రార్థనా వేళ సమావేశమైంది. 12 మంది బాప్తిసాలు తీసుకున్నారు. మళ్ళీ వీళ్ళంతా నా జనం కాదా? ఒక ప్రశ్న. వీళ్ళందరూ నా జనం కాదా?
నన్ను దేవుడు 2 గుంపులుగా ఆశీర్వదించబోతున్నాడు. మీ చరిత్ర ఈ రోజు నుంచి మారుతుంది. నది దాటు. మొదటి విషయం, నది దాటిన కారణం చేత యాకోబుని ఎన్ని గుంపులుగా మార్చాడంటే 2 గుంపులు. బైబిల్లో రాస్తుంది, మీరు చదువుకోండి, తర్వాత భలే ఉంటుంది అక్కడ. ఒక గుంపును ముందు పంపించాడు. ఏ గుంపు అని చూసే, ఏ గుంపు అని? పనివారిని, గాడిదలు మేపేవాళ్ళని, గుర్రాలు మేపేవాళ్ళని, ఒంటులు మేపేవాళ్ళని, ఆడగాడిదలు మేపేవాళ్ళని, గుర్రాలు మేపేవాడిని, ఏండి దున్నపోతులు మేపేవాళ్ళని, అందరూ గుంపు అంట. ఈయన గారికి పుట్టిన భార్య 4 భార్యలు కదా, 4 భార్యలు కదా. కరువో కాలం అంట కంతానే ఉన్నారు వాళ్ళంతా, ఆగట్లా. ఆ కనే ఓపిక వాళ్ళకు ఉంది, ఓపిక ఆయనకు ఉంది. చక్కగా పాలిచ్చే గేదెలుండే, తట్టడు పేడేస్తుంటే పేడ ఎత్తే పని మనుషులు కూడా ఉండే, బాగానే ఉంది. 2 గుంపులు. యాకోబు ఎంత తెలివైనడు తెలిసినా, ఒకవేళ మా అన్న కనుక కత్తి తీసుకుని వస్తే గేదెలు కాసేవాళ్ళని, ఎద్దులు మేపేవాడిని, గుర్రాలు మేపేవాడిని, గాడిదలు మేపేవాడిని, గొర్రెలు మేపేవాడిని ముందర వాళ్ళని వేసేస్తాడు. పోయింది, కత్తి చచ్చారు వాళ్ళు. నేను నా పిల్లలు అందరం మేము సుఖంగా ఇటు నుంచి ఇటే అడ్రస్ లేకుండా పారిపోదాం. సపర్లు కొట్టండి. ఒరే మాయలోడా, నీ మాయలు ఎవరికి తెలియదురా, నీ మాయలు ఎవరికి తెలియదు. నీవు ఇట్లాంటి టెండర్లు వేస్తావని నీకు తెలిసే నేను మీ అన్న మనసును మార్చి మీ అన్న నిన్ను ఎదుర్కొనేటట్లుగా చేశాను. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని స్తుతించాలి. నీవు ఇలాంటివి చేస్తావని నాకు తెలుసు. అపము శుభము ఎరగని వాళ్ళని నీవు హతమార్చేయడానికైనా చంపడానికైనా నువ్వు సిద్ధమే. అయితే నేనేం చేశాను తెలిసిన, ఆ రక్తాపరాధం నీకు అంటకుండా ఉండాలని నేను మీ అన్న గుండెను పట్టుకున్నాను. ఆమెను చెప్పండి కొంచెం గట్టిగానండి. చేతులు పైకి దూసారు, ఆమెను చెప్పండి. మరోసారి ఆమెను చెప్పండి. రక్తాపరాధం నీకు అంటనివ్వడు. నీకు ఒకవేళ దోషం కలుగుతుందంటే, అవసరమైతే ఎవరి ద్వారా దోషం కలుగుతుందో, ఎవరి ద్వారా నీకు పాపం కలుగుతుందో ఆ వ్యక్తిని నా దేవుడు దర్శించును కాక. వాటిని విశ్వాసంతో దెబ్బలు కొట్టుకోండి. వాటిని అనుభవించా, విశ్వాసంతో అనిపించండి. నా దేవుడు అద్భుతాన్ని ప్రారంభించును కాక. కొన్నిసార్లు నువ్వు ప్రార్థన చేస్తావు, నీ కీడు తలబెట్టే వాళ్ళు, నీ గురించి లేనిపోయిన దుష్ట ప్రచారాలు చేసేవాళ్ళు, నీ కుటుంబాన్ని గురించి అవమానంగా మాట్లాడేవాళ్ళు చాలామంది ఎదురుపడతారు. నీవు ప్రార్థన చేస్తావు, ఏంటి నాకు దేవుడికి సమాధానం ఇవ్వట్లేదని. నీకు సమాధానం కాదు, నీకు సమాధానం ఇవ్వటానికి కాదు ఆయన. నీకు ఎవరైతే లేనిపోయిన తలబెడుతున్నాడో వాళ్ళని గొంతు పిసుకదానికి అక్కడికి వెళ్తాడు ఆయన. ఆమెను చెప్పండి కొంచెం గట్టిగా. నువ్వు ఒక పిచ్చోడివి, వాక్యం చెప్తున్నా, నేను ఒక పెద్ద పిచ్చోడిని. అర్థమవుతుందా? అది మీకు తెలియదు. దేవుడు నా ప్రార్థన ఆలకించట్లే, దేవుడు నా ప్రార్థన. మరి నీ ప్రార్థన ఆలకించి నీతో మాట్లాడకుండా డైరెక్ట్గా ఆమెను నొక్కేద్దాం అనుకుంటున్నాడు ఆయన. ఆమెను చెప్పండి కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. అది నీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు నువ్వు యోర్దాను దాటేసావనుకో, నీ కార్యాలు ఏదైనా కానీ ఆయనే పూనుకు నేను ఆస్వాదించబోతున్నాడు. గట్టిగా ఒకసారి ఆమెను చెప్తాను. రెండో విషయం చెప్తున్నాను, అలా చెప్పండి. తొమ్మిదో అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 1, 2, 3 వాక్యాలు చదువుకుందాం. ఇశ్రాయేలు వినుము, ఇశ్రాయేలు వినుము, ఇశ్రాయేలు చెప్పండి, వినుము. నీకంటే గొప్ప బలము గల జనములను ఆకాశమంటూ ప్రాకారములు గల, ఆకాశం అంటుకునే ప్రాకారాల్ని, గొప్ప పట్టణమును స్వాధీనపరచుకొనుటకై నేడు నీవు యోర్దాను దాటబోచున్నావు. అదేమంటారు వస్తుంది? నువ్వు యోర్దాను దాటబోతున్నావు. ఎందుకు దాటబోతున్నావు అంటే బలమైన పట్టణాన్ని స్వాధీనపరచుకోబోతున్నావు అని. అందరూ సరే ఆమెను చెప్పండి. 1, యోర్దాను దాటేవనుకో 2 గుంపులుగా ఆశీర్వదించబడబోతున్నా. రెండవ విషయం,
నీవు యోర్దాను దాటిది ఎందుకనంటే ఎత్తైన ప్రాకారాలు కలిగిన ఒక బలమైన పట్టణాన్ని స్వాధీనపరచుకోబోతున్నాం. మన ప్రార్థన, మన డ్రీమ్ లేక మన కళ ఏంటో తెలిసినా, మన ఉద్దేశం ఏంటో తెలిసినా, లేక మన ఆధ్యాత్మికమైన నడిపింపు ఏంటో తెలుసా? మనము ఈ విధంగా ప్రభు సముఖానికి వచ్చి భజన చేసుకుంటా, ఆరాధన చేసుకుంటా, చెమటలు కక్కుకుంటా, ఆటో ఎక్కి ఆటో దిగి ఛార్జీలు పెట్టుకొని, ఏమండి వచ్చేటప్పుడు పరుగులు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకొని జుట్టు మొఖాలు పెట్టుకొని జుట్టు అంతా కారతా వెళ్ళిపోయేటప్పుడు ఏమంటే ఆకలి తట్టుకోలేక 2 జామ పళ్ళలో ఈత పళ్ళలో ఏయో కొనుక్కొని ఇంటికి చిన్నపిల్లల దానిలో కొరుక్కుంటా వెళ్ళిపోతున్నావు. నువ్వు ఎరిదానం అనుకోవాలో పిచ్చిదానం అనుకోవాలో నాకు అర్థం కావట్లేదు. చాలా కష్టపడి శ్రమపడి స్థలానికి వస్తున్నారు, బాగానే వాళ్ళు మంచిది. ఇవన్నీ మనం ఎందుకు చేస్తున్నట్టు? ఉపవాసాలు ఉంటున్నాం, ఎందుకు చేస్తున్నాం? ప్రతి నెల వాగ్దానం కూడికి వస్తున్నాం, ఎందుకు వస్తున్నాం? ప్రతి శనివారం ప్రార్థనకు వస్తున్నాం, ఎందుకు వస్తున్నాం? ప్రతి బుధవారం మోకాల మీద పడి ప్రార్థన చేసుకుని మన కుటుంబాల కొరకు, వ్యాపారాల కొరకు ఆస్వాదించబడాలని వస్తున్నాం, ఎందుకు వస్తున్నాం? మనకంటూ ఒక బలమైన ఒక పట్టణంలోనికి నేను ప్రవేశించాలి, దేవుడు నా కొరకు సిద్ధపరిచిన ఒక స్వాస్థ్యాన్ని అనుభవించాలి, దేవుడు నా కొరకు ఉంచినటువంటి ఒక శ్రేష్టమైన ఆశీర్వాదంలో అడుగు పెట్టాలి. ఆ ఉద్దేశంతోనే కదా మనం ఈ స్థలానికి వచ్చింది, అంతేనా? లేకపోతే ఇక్కడికి వచ్చి రాగానే ఏ అబ్బాయి బాగుంటాడో, ఏ అమ్మాయి బాగుంటాడో, ఈ అబ్బాయి ఆ అమ్మాయికి మ్యాచ్ అవుతుందా లేదా, ఈ ఆంటీ ఆ ఆంటీ ఏంటి వాడికి పడుతుందా లేదా, ఈ ఆంటీ వాడితో మాట్లాడుతుందా లేదా, ఇవి చూసుకోవడానికా? చెప్పరంటే ఆ మొహాలను కడ చూస్తున్నారు. చేతులు పైకి సరళలే చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఇది కళ్యాణ మండపం సత్రమా? మనం వచ్చేది ఎందుకు? ఒక బలమైన పట్టణాన్ని స్వాధీనపరచుకోవటానికి. దాన్ని స్వాధీనపరచుకోవటానికి నేడు నీవు యోర్దాను దాటాలి. అందరూ సరామని చేద్దాం. చేతులు పైకి ఎత్తి గలమెత్తుకు సరాలలే చెప్పండి. ఏంటి మీరు అలా ఉంటున్నారు? సరాలలే చెప్పండి. బలమైన పట్టణాన్ని స్వాధీనపరచుకోవటానికి యోర్దాను దాటాలి. యోర్దాను దాటాలి. యోర్దాను దాటకుండా మాత్రం నీవు ఆ రాజ్యంలోనికి లేక ఆ బలమైన పట్టణాన్ని స్వాధీనపరచుకోనలేవు. ప్రియ సహోదరులారా, మనం చేస్తున్నటువంటి ఈ యొక్క ఆత్మ సంబంధమైన ఈ పరిశుద్ధ జీవితంలో లేక విశ్వాస జీవితంలో మనకంటూ ఒక కళ ఉంది. మన జీవితం ముగించే లోపు మన జీవితాన్ని ఏమండి గుప్పెట్లో పెట్టుకుని ప్రభు దగ్గరికి వెళ్ళేదానికి ముందుగా మన జీవితంలో ఉండవలసిన ఒక నిరీక్షణ తెలిసిన నేను ఒక బలమైన పట్టణాన్ని స్వాధీనపరుచుకోవాలి. నేను ఆ యూట్యూబ్లో ఆ వేల మంది ప్రజలు చూస్తుంటే ఆ ఉదయాన్నే కళ్ళలో నీళ్ళు లాగలేదండి. ఒక మంచి పట్టణాన్ని స్వాధీనపరుచుకుంటున్నాడు ఆయన. చేతులు పైకి ఒకసారి ఆమెను చెప్పాలి. ఈ లోకాన్ని దాటి వెళ్ళిపోయాడు. మరలా అట్లాంటి వ్యక్తులు పుట్టరు. ఎందుకు పుట్టరు? దేవుడు ఏసన్నే పుట్టించాడు హోసన్న మినిస్ట్రీస్కి. ఇంకొక ఏసన్ను పుట్టడు. అర్థమవుతుందా? జానన్ను పుట్టించాడు అనంటే ఇంకో జానన్ను పుడతాడని కాదు. దేవుడు సృష్టిలో ఒకడే ఉంటాడు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క కళలు ఉంటాయి. దేవుడు మిమ్మల్ని పుట్టించాడంటే మీ కళ దేవుని యందు నెరవేర్చబడాల. గుర్తుపెట్టుకోండి. నీ పుట్టుకలు ఏదో ఉంది. దరిద్రమైన పుట్టుకు, నా జీవితం ఇట్లా తగలబడిపోయింది, నా జీవితం ఇట్లా అయిపోయింది, చితికిపోయింది, నలిగిపోయింది, పచ్చడైపోయింది, గాలిపోయింది, ధూళైపోయింది, బూడిదైపోయింది, మిరియాలు పొడేమవలా. కట్టుకునేదాన్ని బట్టి, నిలిచిండేదాన్ని బట్టి, మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉండబోతుంది మన చరిత్ర. బలమైన పట్టణాన్ని స్వాధీనపరచుకోవాలి. ఆమెను చెప్పండి. కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. దేవుడు చెప్పాడు, ఇదిగా ఆ పట్టణాన్ని స్వాధీనపరచుకోవటానికి మీరు వెళ్తారు కదా, ఇదిగా తలపైగా చూడ, నా మొహం చూడ, చేతుల పైకి సరళలే చెప్పండి, గట్టిగా సరళలే చెప్పండి.
బలమైన పట్టణాన్ని స్వాధీనపరచుకోవడానికి వెళ్తారు కదా, అక్కడ ఉన్నటువంటి శత్రువులు మీ కళ్ళకి ఉన్నత దేవుళ్ళుగా కనబడతారు. మీరు వాళ్ళ కంటికి చూస్తే మీరు ఎలా ఉంటారు తెలిసినా, వాళ్ళ దృష్టిలో మీరు మిడతల్లాగా మీరు కనబడతారు. మీరు వాళ్ళని చూస్తున్నా, వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నా, మీరు ఏమాత్రం కూడా యుద్ధం చేయలేము, వాళ్ళతో మనం గెలవలేము. ఆ పట్టణాన్ని దేవుడు ఇస్తానని చెప్పాడు, కానీ వాళ్ళతో జయించే శక్తి మనకి లేదు. వాళ్ళతో జయించే బలము మనకి లేదు. ఆ పట్టణాన్ని స్వాధీనపరుచుకునేంత ఏమంటే శక్తివంతునిగా మనలో బాహుబలం కలిగినవాడు లేరు అని ఒకవేళ నువ్వు అనుకుంటావు. దాని గురించి నువ్వు కంగారు పడని అవసరం లేదు. నీ శత్రువుని చూసి కంగారు పడని అవసరం లేదు. నీ శత్రువుని చూసి అధైర్యపడని అవసరం లేదు. నీ శత్రువుని చూసి నీ గుండె జంకనివ్వద్దు. శత్రువు యొక్క పౌరుషాన్ని, శత్రువు యొక్క కళ్ళెర చేసిన ఆ ఎరుపైన ఆ చూపును చూసి భయపడుతున్నావేమో, భయపడద్దు. దేని చూసి భయపడుతున్నారో, ఏ పరిస్థితులు చూసి భయపడుతున్నారో, ఎలాంటి పరిస్థితులు చూసి భయపడుతూ హృదయంలో ఆనందాన్ని, సంతోషాన్ని ఒకవేళ కోల్పోయి నీ జీవితం అంతా కూడా నిరాశతో కూలిపోయావేమో. నీ దిగజారిపోయిన నీ స్థితిని ప్రభు చూస్తున్నాడు. ఆయన భయపడిపోతున్న ఆ ధైర్యాన్ని ఆయన చూస్తున్నాడు. ఆయన నీ పిరికితనాన్ని ఆయన చూస్తున్నాడు. అందుకనే ఆయన నీతోటి ఈరోజు సెలవిస్తున్నాడు. ఏ భయం చేత నడిపించబడుతున్నావో ఆ భయం నీ గుండెలోంచి తొలగించడానికి నేను నీకు ముందు దహించు అగ్నిలాగా నడవబోతున్నాను. దహించు అగ్నిలాగా నడవబోతున్నాను. సఫల కొట్టి అనుభవించండి. దహించు అగ్నిలాగా నడుస్తున్నాను, నడుస్తున్నాను, నడుస్తున్నాను. విశ్వాసంతో అనుభవించండి. దహించు అగ్ని, దహించి అగ్నిగా మారబోతున్నాడు. నీ శత్రువుని దహించబోతున్నాడు. విరోధంగా లేచే వారిని దహించబోతున్నాడు. నీ పరిస్థితిని దహించబోతున్నాడు. నీకు ఎదురు పడుతున్న సమూహాన్ని యేసు నామములో దహించునుగాక, దహించునుగాక, దహించునుగాక. బలహీనతలు దహించబడబోతుంది, నీ పాపం దహించబడబోతుంది, నీ భక్తిహీనత దహించబడబోతుంది. యేసు నామములో దహించు అగ్నిగా నడుచునుగాక, దహించు అగ్నిగా నడుచునుగాక, నడుచునుగాక. చప్పట్ల కొట్టి అనుభవించండి, అనుభవించండి. రభా కబాబాల శబబా రిబాల శబబాబాల కబాబా రిబాబాబాల తియలబా. విడుదల యేసు నామములో, విడుదల విడుదల యేసు నామములో, విడుదల విడుదల. దహించు అగ్ని, అగ్ని, దహించు అగ్ని, దహించు అగ్ని. నీ కళ్ళ ముందు నడిచేది దహించు అగ్ని. ఎందుకు కంగారు పడతా? దేనికి కంగారు పడుతుంది? ప్రతి దానికి కంగారేనా? నీ అసహనానికి కారణం ఏంటో ఆయనకు తెలియదా? నీ కృంగిబాటుకి కారణం ఏంటో ఆయనకు తెలియదా? నీ బలహీనతకి కారణం ఏంటో ఆయనకు తెలియదా? నీ ఇబ్బందికి కారణం ఏంటో ఆయనకు తెలియదా? నీ మనసును తొలిచేస్తున్న సంగతి ఆయనకు తెలియదా? ఎవరి ద్వారా ఎలాంటి ఇబ్బందిని ఎదుర్కొంటున్నావు, ఎవరి ద్వారా ఎట్లాంటి సమస్యని నీ గుండెలకు వచ్చి బాధగా కన్నెలతో మగ్గిపోతున్నావు, నేను చూస్తూ ఉండే దేవుని కాదు. నేను నీ విషయంలో చేత కాని దేవుని కాదు. నాకంటూ ఒక సమయం ఉంది. దహించు అగ్నిగా నిలబడబోతున్నాను, దహించు అగ్నిగా నిలబడబోతున్నాను. నా అగ్ని ముందు ఎవరు నిలబడలేరు. నా జీవం
నీ కృపలో దాచితివే నా జీవిత కాలమంతా, ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. అందరూ కలిసి చప్పట్లు కొడతామా? రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుకుందాం. వారు దాటిపోయిన తరువాత, వారు యోర్దాను నది దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయగోరుదువో దానిని నేను అడుగుమని వెళ్ళిపోతున్నాను, నా దగ్గర నుంచి ఏం కావాలో అడుగు. తలపైకి చూడండి. నేను వెళ్ళిపోతున్నాను, నా దగ్గర నుంచి నీకేం కావాలో అడుగు. ఏలియాని అడిగాడు, నీ దగ్గర ఉన్నటువంటి 2 పాళ్ళ ఆత్మ నాకు కావాలి అని అడిగాడు. ఆమెను చెప్పండి. 2 చేతుల పైకి చెప్పండి. ఇంకోసారి చెప్పండి. ఏం కావాలని అడిగాడు? ఎలీషా వాళ్ళిద్దరు కలిసి ప్రయాణమై వెళ్తున్నారు. తలపైకి చూడండి. వాళ్ళు 4 స్థలాలు దాటి వెళ్ళారు. ఎన్ని స్థలాలు? ఫస్ట్ గిల్గాల్. ఏంటంటే అది గిల్గాలు అని ఒక స్థలాన్ని దాటి వెళ్ళారు. రెండోదిగా బేతేలు అని ఒక స్థలాన్ని దాటారు. మూడో విషయం యెరికో అని ఒక స్థలాన్ని దాటారు. ఈ 3 స్థలాలు దాడుతున్నప్పుడు ఎలీషా ఏలియాని వెంబడిస్తూనే ఉన్నాడు, వెనకాలే ఉన్నాడు. ఏలియా చెప్పాడు, నా మాట విని ఇక్కడ ఉండిపో, నేను ఉండనయ్యా. తలపైకి చూడండి. నేను ఉండనయ్యా, నేను నీతో పాటు వస్తాను. నా మాట వినరా, దేవుడు నన్ను ఒక్కనే పిలిచాడు, నేను ఆరోహణమై నేను వెళ్ళిపోవాలంట, దేవుడు నన్ను తీసుకుంటున్నాడు, నా మాట విను, నేను ఇంతకాలం నీతో ఉన్నాను. ఒకసారి ఆలోచన చేయండి. ఎలీషా ఏలియాని విడిచిపెట్టట్లేదు. వాళ్ళిద్దరు మాటలు పెరుగుతున్నాయి. గిల్గాల్ని విడిచిపెట్టి ఏమండి ఎక్కడికి వచ్చారు తెలిసిన? బేతేలు వరకు వచ్చేసారు. బేతేలు చెప్పాడు, నా మాట వినరా, ఇక్కడ ఉండిపో, నేను వెళ్ళిపోతున్నాను. నేను నీతో పాటు రావాల్సిందే. బయలుదేరి బేతేలు నుంచి యెరికో దాకా వచ్చారండి. యెరికో వచ్చిన తర్వాత చెప్పాడు, మీరు ఇక్కడ ఉండిపో, అన్న మాట విను. గురుగారు, నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను. నాకు సేవ నేర్పించావు, నాకు ప్రసంగాలు నేర్పించావు, పరీక్షలు నేర్పించావు. నన్ను సేవలో ఉన్నతంగా ప్రజలందరికీ గౌరవముగా నిలబడేటట్లుగా నన్ను చేసావు. నీ కృతజ్ఞత కలిగి నేను ఉండాలి. నీవు అంతం వరకు నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడే నేను నీతో పాటు ఉంటాను. నేను నీతో పాటు ఉంటాను కనుక నేను విడిచిపెట్టి నేను వెళ్ళను. దేవుడు నన్ను పిలిచాడు రా, నా మాట విను, విడిచిపెట్టి వెళ్ళిపో, నువ్వు దూరంగా ఉండు, నేను వెళ్ళను.
బయలుదేరి వస్తున్నాడండి. ఒక సేవకుడిని ఏమండి ఎలీషా ఎలా వెంబడిస్తున్నాడో అలాగా ఒక విశ్వాసి సేవకుని వెంబడించాలి. ఆమెను చెప్పండి కొంచెం గట్టిగా అలా చెప్పండి. మనకి ఇష్టం వచ్చిన సేవకులు వెంబడించడం కాదు, మనకి నచ్చి మెచ్చిన వాళ్ళని వెంబడించడం కాదు, వాళ్ళు మనకి ఫాలోవర్స్గా మారటం కాదు. ఒక సంఘంలో దేవి సేవకుని దేవుడు ఇస్తున్నాడు. ఆ సంఘంలో ఉంటున్న సేవకుని ఒక విశ్వాసి వెంబడించాలి. చేతులు పైకి సరాలే చెప్పండి, గట్టిగా సరాలే చెప్పండి. పరిచర్య కావచ్చు, కోటాలు కావచ్చు, సువార్త మీటింగ్లు కావచ్చు, ఏ కార్యక్రమాలు జరుగుతున్నా ఒక సేవకుడు వెంట ఒక విశ్వాసి ఒక సమూహం కనబడాలి. ఆయన పని ఆయన చేసుకుంటాడులే, మనం వెళ్దాం తీరిగ్గా, ఆ కోటానికి వెళ్దాం. నిన్న పెట్టారు కదా సాంబార్ అన్నం, 2 రకాల కూరలు వేసారు, ఒక చట్నీ వేసారు, తిన్నాను, ఇంత తిన్నాను శుభ్రంగాను, అంతా అయిపోయింది. ఒక ఆమెకి కూలింగ్ వాటర్ ఇవ్వలేదంట. బాప్తిస్మాలు ఇచ్చి కూలింగ్ వాటర్ అన్న వేయకపోయారా, రామ్మ నేను ఫ్రిడ్జ్లో పెడతాను, లోపలికి నేను పెట్టాలి ఫ్రిడ్జ్లో. ఇక్కడ తట్టడన్నా తిన్నావు కదా. చేతులు పైకి సరేలే చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. తట్టడు అన్నం తిన్నా సరిపోలేదంట, కూలింగ్ వాటర్ ఇవ్వాలంట. వెంబడించాలి. ఎంత చెప్పినా ఎలీషా ఏలియాని విడిచిపెట్టడం లేదు. ఒక స్థలానికి వచ్చారు, యోర్దాను వాళ్ళ కళ్ళ ముందు ఉంది, నేను వెళ్ళాలి, నా మాట విను. లేదు, నేను కూడా నీతో పాటే వస్తాను. కొట్టండి చప్పట్లో, ఒకటి హుషారుగా చెప్పు, నేను నీతో పాటు వస్తాను. నీవు యోర్దాను దాటితే నేను కూడా దాటుతాను, నీ వెంటే ఉండాలి. నీవు ఆకాశానికి ఎలా కొనుక్కోబడుతున్నావో, నేను ప్రభు ఎలా ఆరోహణమై తీసుకుని వెళ్తున్నాడో ఆ ప్రత్యక్షత నా కళ్ళతో చూడాలి. ఇద్దరు యోర్దాను దాటారు. ఏలియా దగ్గర దేవుడిచ్చిన అభిషేకపు దుప్పటి ఒకటి ఉంది. అది ఎప్పుడు చూసినా ఏలియా భుజం మీద ఏముంటుంది. ఏలియా ఈ దుప్పటి తీసుకుని యోర్దాను నది దగ్గరికి వెళ్ళి దుప్పటి తీసుకుని ఒక్కసారి యోర్దాను కొడితే ఆ యోర్దాను ఏకరాశిగా నిలబడిపోయింది. అలాగే రహదారిగా మార్చబడిపోయింది. అలాగే బైపాస్ హైవే రోడ్డు పడింది. అక్కడ హైవే రోడ్డు బైబిల్లో రాస్తుంది, ఇలాగే రాస్తుంది, ఆరిన పొడి నేలలో నడిచారు. బయలుదేరి వెళ్ళారండి. వినండి 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 వినండి. వెళ్ళారు, యోర్దాను దాటారు. యోర్దాను దాటారు, ఇద్దరు దాటారు. దుప్పటి మాత్రం ఏలియా మీదే ఉంది. జాగ్రత్తగా నన్ను గమనించండి, దుప్పటి మాత్రం ఏలియా మీదే ఉంది. ఇద్దరు యోర్దాను దాటారు. వాళ్ళిద్దరి మధ్యలో మాటలు పెరుగుతున్నాయి, మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు మాట్లాడుతూ ఉండగానే అదిగో ఒక రథం ఆకాశ గగనంలో నుంచి దిగి వస్తుంది. ఒక రథం దిగి వస్తుంది. ఆ వచ్చిన రథం వీళ్ళిద్దరి మధ్యలో నుంచి ఒక్కసారి వేరు చేసి ఏలియాని అగ్ని రథముల చేత సుడిగాలిలో తీసుకుని వెళ్ళిపోయాడు. పట్టణి గట్టిగా చెప్పట్లు. సుడిగాలిలో అగ్ని రథాల చేత ఏలియా కొనుక్కోబడ్డాడు. అదే సమయంలో ఎలీషా ఎందుకు నిలబడ్డాడు అక్కడ? వాళ్ళిద్దరూ కలిసి కదా ప్రయాణం చేసింది, వాళ్ళిద్దరూ కలిసి కదా సేవ చేసింది, వాళ్ళిద్దరూ కలిసి కదా ఎరుకో దగ్గర ప్రారంభించారు, ఏమిటి బేతేలులో ప్రారంభించారు, గిలగాలలో ప్రారంభించారు, యోర్దాను దాటారు. యోర్దాను దాటిన తర్వాత ఒక్క రథం ఏమండి వచ్చి ఏలియాని తీసుకుని వెళ్ళిపోవటానికి ఎలీషా నిలబడటానికి గల కారణం ఏంటో తెలిసిన, ఒక రోజు ఒక రథం రాబోతుంది ఆకాశం నుంచి. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఈ దుప్పటి ఎవరి భుజాల మీద అయితే ఉంటుందో, ఈ దుప్పటి అంటే ఏంటో తెలిసిన పరిశుద్ధాత్మని అభిషేకం
పరిశుద్ధాత్మని ఈ దుప్పటి ఎవరి మీద ఉంచబడుతుందో ఆ ఉంచబడిన వాడు రథముల చేత కొనుపబడబోతున్నాడు. ఒకరోజు రథముల చేత కొనుపబడబోతున్నాడు. రథముల చేత కొనుపబడుతున్నాడు. ఎవరి మీద ఈ దుప్పటి లేదు. ఆత్మీయులకి శరీరులకి వేరుపాటు కలుగుతుంది. అక్కడ నీ మీద దుప్పటి లేకపోతే ఒక రోజున ఇక్కడే ఉండవలసి వస్తుంది. నీకు జానన్న మీద ఈ దుప్పటి ఉంటే నాకు తెలియకుండానే అగ్ని రథం ఒకటి వచ్చి నన్ను తీసుకుని వెళ్ళిపోతుంది. ఈ దుప్పటి ఎలీషా మీద లేదు గనుకనే ఎలీషా అన్నాడు కదా, నీవు కొనుపోబడేటప్పుడు నీ 2 పాల ఆత్మ నా మీద ఉంచు. ఏలి అన్నాడు కదా, నా దగ్గర నుంచి నువ్వేమి కావాలని కోరుకుంటున్నావో నేను నీకు కనబడిన ఎడల ఈ దుప్పటి నీకు దొరుకుతుంది. ఏలి అలాగ రథం మీద వెళ్ళిపోతున్నాడు. ఏలియా ఏం చేశాడో తెలిసిన, అరే ఎలీషా మిగిలిపోయాడని చెప్పి తన దుప్పటిని ఇట్లా విసిరాడు అంటాడు. కొట్టండి చప్పట్లు, గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా చప్పలు కొట్టండి. ఆమెను చెప్పండి. ఒకసారి మీరు ఆలోచన చేయండి. నీ మీద దుప్పటి ఉందా లేదా? మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ సేవ చేస్తున్నాను. మీ మీద దుప్పటి ఉందో లేదో నాకు తెలియదు. అరుస్తున్నాను, స్టేజ్ల మీద ఎగిరి డ్యాన్స్లు వేస్తున్నాను, గంతులు వేస్తున్నాను, ప్రజల్ని హర్షింపు చేయాలి. గుండె ఎక్కడ పగిలిపోద్దని భయం అనిపిస్తుంది కొన్నిసార్లు. రోగం వస్తే మూలిగి దుప్పటి కప్పునట్లే పడుకుంటాను. స్టేజీ మీదకి వస్తే ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఇక్కడికి వస్తే నేను నా స్వాధీనంలో ఉండట్లేదు. కొన్నిసార్లు ఒక ఆత్మ ప్రపంచంలో నన్ను తీసుకుని వెళ్తున్నాడు ఆయన. ఒక ఆత్మ ప్రపంచం. మీ చెవులకి వినపడుతుందో లేదో నాకు తెలియదు, కానీ రథాల ధ్వని నాకు వినబడుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది కొనుక్కోబడతారో నాకు తెలియదు. అది ఎవరికో తెలిసిన యోర్దాను దాటే వాళ్ళకి మాత్రమే. యోర్దాను దాటే వాళ్ళకి. అందరికీ సాధ్యం కాదమ్మా, అందరికీ సాధ్యం కాదు తమ్ముడా. 28 సంవత్సరాలు అయిపోయింది యోర్దాను దాటేసి. దేనికోసం ఎదురు చూస్తున్నాను తెలిసిన, గుర్రాలు కట్టబడిన రథాల శబ్దం ఎప్పుడు వస్తుందని చూస్తున్నాను. ఎప్పుడు ఈ లోకం నుంచి దేవుడు నన్ను వేరు చేస్తాడని చూస్తున్నాను. ఒక క్రొత్త ప్రపంచంలో అడుగు పెట్టాలి నేను. క్రొత్త ప్రపంచం. 3 రోజులు ఉంది నీ కాలం ముందు. నాన్ స్టాప్ ప్రయాణం, ఎడతెరిపి లేని ప్రయాణం. నీకు వెనక్కి తిరిగి చూడు ఒకసారి. నీ ప్రయాణంలో నీకేం కనబడుతుంది? అందరూ వెళ్ళిపోయారు జీవితంలో. చివరికి మిగిలింది ఒకటే ఆశ, దేవుడు తప్ప ఇంకొకటి లేదు. ప్రేమించిన వాళ్ళు, అయిన వాళ్ళు,
భరోసా ఇచ్చిన వాళ్ళు, ప్రక్కన ఉంటాను అన్న వాళ్ళు ఎవరు మనకు కనపడరు. మన జీవితాన్ని, మన మార్గాన్ని మనం వెతుక్కోవాలి. కొన్నిసార్లు నిరాశ ఎదురవుతుంది, ఒంటరితనం ఎదురవుతుంది, మానసికమైన డిప్రెషన్ గురి ఎదురవుతుంది. నీకు గుండెని గుప్పెట్లు పెట్టుకో. నువ్వు అనుకుంటున్న పోరాటంలో ఓడిపోవద్దు. ఎక్కడ ప్రారంభించావో నీ యొక్క ప్రయాణం, ముక్కులో శ్వాస ఉన్నంత వరకు, ఈ కంటలో ఊపిరాగిపోయేంత వరకు, ఈ కంటి చూపు తగ్గిపోయేంత వరకు, మరుగుతున్న రక్తం ఒక్కసారి గడ్డ కట్టేంత వరకు నీ ముందుంచబడిన రథాల ధ్వని మాత్రం వినపడాలి. నీకు రథాల ధ్వని. నిరీక్షణ సిగ్గుపరచదు. దేవుడి మీద ఉంచాను నేను. ఆయన్ని నన్ను చేపట్టుకోవాలి. ఇంతవరకు ఆయనే పట్టుకున్నాడు. ఒకటి మాత్రం తెలుసు నాకు, ఏ పరిస్థితులనైనా ఆయన నన్ను విడిచిపెట్టడం అసలు తెలుసు నాకు. ఏదైనా జరిగితే కొట్టో తిట్టో బలహీనత పెట్టో సరి చేస్తున్నాడు ఆయన. నన్ను వదులుకోవటానికి మాత్రం ఆయన ఇష్టపడట్లేదు. ఆయనకి నాకు మధ్య ఉన్న ప్రేమ లాంటిది. ఆయన చేత ప్రేమించబడుతున్న నేను ఆ ప్రేమ రుచి చూచి తెలుసుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోవటం నాకు చేత కావట్లేదు. ఒక రోజు కొరకు ఎదురు చూస్తున్నాను. ఎప్పుడు అగ్ని రథాలు వస్తాయి, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. పరిశుద్ధుల సమూహంలో క్రీస్తు సింహాసనం ఎదుట ఒక కిరీటం కొరకు ఎదురు చూస్తున్న ఒక సైనికుడు ఆయన పాదాల మీద వాలిపోవాలని చూస్తున్నా. దయచేసి లేచి నిలబడాలి. ఎవరు తను దాటేద్దాం. రెండు గుంపులుగా నువ్వు ఆస్వాదించబడే రోజు. చేతులెత్తి ప్రభా, జ్ఞాపకం చేసుకో స్వామి. ప్రభు సముఖంలో ప్రార్థన చేసుకుంది. దివారాత్రములో కన్నీటి లోయలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివే. సజీవయాగముగా మన శరీరము సమర్పించి సజీవయాగముగా మన శరీరం సమర్పించి సంపూర్ణ స్థితిగా
నీకు స్తోత్రం చెప్పండి. రథాల ధ్వని వినబడుతుందా? అదిగో యేసయ్యా, యేసయ్యా. చేతులు పైకెత్తి బిగ్గరగా స్తోత్రం అని చెప్పండి. ప్రార్థన చేసుకుంటాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపుడా, మీకు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం ప్రభా. ఈ పరిశుద్ధ పునరుత్థానపు దినమందు మమ్మల్ని అందరినీ ప్రభా నీ సన్నిధానములో సమకూర్చినందులకై మీ స్తోత్రములు తండ్రి. మా మధ్యలో అదృశ్య దేవునుగా మా మధ్యలో సంచరిస్తున్నందులకై, దిగి వచ్చినందులకై పరిశుద్ధాత్మ తండ్రి, మా మధ్యలో మీరు దిగి వచ్చి దాసుల ద్వారా చక్కటి మాటలు మనకు వినిపింప చేసినందులకై మీ స్తోత్రాలు నాయన. 3 దినములలోగా యోర్దాను దాటబోచున్నామని సెలవిచ్చి ఉన్నారు. యోర్దాను దాటినప్పుడే ఆ యొక్క దేశాన్ని, పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని వారు స్వాధీనపరుచుకున్నట్లుగా, నేటి దినమున మమ్మలను మేము స్వాధీనపరుచుకునేటట్లుగా మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. మీ స్తోత్రము నాయన. యోర్దాన్ అంటే లోకమని, పాపమని, అపవిత్రత అని, శరీరాశలని, నాయన లోక ఆచారాలని అనేక రకాలుగా నాయన మీరు చెప్పి ఉన్నారు తండ్రి. మీ స్తోత్రము నాయన. ఆరోగ్యము దయచేయబడుగాక, సమస్యలు శోధనలు తొలగిపోవునుగాక, పరలోక పట్టణానికి సిద్ధపరచబడుగాక. మీ కార్యములన్నీ తప్పుగా జరిగించి సంపూర్ణపరిచి ముగించి మీ మహిమల రాజ్యం వరకు రాకడకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకొనొచ్చు. యేసుక్రీస్తు శక్తి గల నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి.